హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నాకు తెలిసి ఈ వీడియో నేను పూజ వీడియో తర్వాత పోస్ట్ చేస్తా. నిన్న 7th సాటర్డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అండ్ గెస్ వాట్, నెక్స్ట్ డే మేము తిరుపతికి స్టార్ట్ అవుతున్నాం. సో ఆల్మోస్ట్ అంతా రెడీ, నేను రెడీ అండ్ బట్టలు ప్యాకింగ్ అయిపోయింది. బయట ఇంకో పెద్ద లగేజ్ ఉంది. బబ్లు వస్తున్నాడు, ఇంకొక 10 minutesలో మేము స్టార్ట్ అవుతాం. ఇక్కడ నుంచి తిరుపతి వ్లాగ్స్. నాకు ఆనందంలో మాటలు కూడా అసలు. ఇక్కడ నుంచి తిరుపతి వ్లాగ్స్ అన్ని కంటిన్యూస్గా పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏం చేస్తున్నావు డాడీ? సామాన్ ఒక్కోటి డిస్కౌంట్ సామాన్. మొత్తం అయ్యప్పసం ప్రసాదం అంతా తింటుంది. చపాతి చపాతి. ఆల్మోస్ట్ అంతా రెడీ. లైట్గా డిన్నర్ చేసేసి బట్టలన్నీ ప్యాక్ అయిపోయినాయి, సామాన్లన్నీ ప్యాక్ అయిపోయినాయి. అన్ని కార్లో ఎక్కించి ఆఫ్టర్ తిరుపతి. గోవిందా గోవిందా నమో వెంకటేశాయ. కూర్చొని బండి తిప్పినాక మరి అది ఏది అంటారు బండి వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు కూర్చుంటారా? టైం ఉందా? అంటే లోపల కూర్చున్నప్పుడు తిప్పొద్దు కదా డాడీ. ఇప్పటికే కాదు మమ్మీ. పండి మరి. హాయ్ గాయ్, మా చట్టం గాయస్, మా అత్తమ్మ గాయస్. చల్లగా అనిపిస్తున్నాయి, అలాగే ఉంటుంది. ఏమైంది? స్వామివారి నుంచి పిలిపొచ్చి బామర్ది గోవిందా గోవిందా. వచ్చేసాం అందరం, వైబ్స్ వచ్చేసినాయి. నాకైతే తెల్ల పడుతుంది లైట్ కింద కూర్చొని. నాకైతే ఇన్స్టా ఫీడ్ మొత్తం అనిపిస్తలే వాళ్ళు. థ్యాంక్ యూ టు టీ తాగేస్తారంట బ్రో. టీ తాగుదాం. థ్యాంక్ యూ. రావా? థ్యాంక్ యూ. చూపియండి ఒకసారి. తిరుపతి నన్ను తీసుకెళ్తున్నందుకు, నా కోసం మొక్కినందుకు మా అక్క గారికి థ్యాంక్ యూ. ఎస్. ఇప్పుడు ఇదంతా ఎగిరిపోతుంది గాయస్, మళ్ళీ పెంచాలి. గుండె ఫిల్ అయిపోతాడు గాయస్. కష్టపడ్డా, పని చేసిన. చాయ్ అయిపోయిందా? చాయ్ అయిపోయిందా? అయిపోయిందా చాయ్? అంపోస్ ముందుకో. అరే దీవే వీళ్ళద్దాము కొంచెం. వాటర్ కావాలి. భూమి I am the influencer. 34 subscribers.
కొంచెం ముందు వెళ్తే వెళ్ళేటప్పుడైనా అమ్మా గుడ్ మార్నింగ్ చెప్పు అన్న వ్లాగ్ సబ్స్క్రైబర్స్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. అత్తమ్మా గుడ్ మార్నింగ్ చెప్పు. మార్నింగ్ హాయ్. షార్టింగ్ మొత్తం మనం వచ్చిన కొండల మధ్యలోకి పోతాం. ఏమైంది? మొత్తం కొండల మధ్య నుంచి పోతాం. ఈ మధ్య అలా కూడా వాడతారు అతనే వాడుతారు. ఇన్ఫ్లుయెన్సర్. ఏమేం చిట్టి సైలెంట్ అయిపోయావు? ఉప్మా ఎట్లేదు ఇప్పుడు వెళ్దాం, ఇప్పుడు వండుకుందాం. మళ్ళీ జీడిపప్పు రాలేదు నాకు, నేను ఏం చేయను. జీడిపప్పు లేసేంత ఉప్మా లేదు అక్కడ. సింపుల్ అయినా తగలేదు. ఒకే ఈ మొత్తం ట్రిప్ లో ఒకే ఒక పర్సన్ గుండె అవుతుందంట, అది వీడే. గుండు ఫెలో. జీడిపప్పు కావాలా? గులాబ్ జామ్. జీడిపప్పు కావాలా? వద్దు, ఎందుకు? ఐ డోంట్ వాంట్. ఓకే. వీళ్ళిద్దరు కాంబినేషన్. అయినా చచ్చిపోవాలి. కడపకి వెళ్ళాలి. ఏంటది? థ్యాంక్ యూ. మంచి మెమొరీ తెలుసా అమ్మాయిది? అవును. అందరినీ చేస్తాం, నీకే తీసుకుంటా. అలా చెప్పాను. ఇప్పుడు ఉండి వండుకుంటూ చదివి మా పైన అయ్యో ఎందుకు దాచుకుంటున్నావు మాకమ్మ? కూరగాయల బ్యాగ్ తెచ్చింది, అదే చూస్తున్నా. మనం నుంచున్నప్పుడు కాదు, ఇలా కూరగాయలు ఎత్తున్నప్పుడు. ఇక్కడ ఏదో గుడిలోకి వచ్చి కరెంట్ యూస్ చేసుకుంటున్నాం. కాశీరెడ్డి అని ఒక పర్సనే, హ్యూమనే. ముచ్చాయ అవుతుంది. చాలు జల్లిగట్ట అందులోనే ఉంది బ్యాగ్. చాయ్ ఆలు కూడా తిన్నాక చాయ్ వేడి చేస్తావు, ఉప్పు వేడి చేయాలి. మా స్పెషల్స్ ఓ కాలుతుంది. అయ్యో కలుగుతుంది, దాని విటమిన్స్ ఇళ్ళకి వస్తాయి. ఓకే. గుండి వేసుకుంటే ఎవరు చేసుకోరు.
కూర్చో సత్తి కూర్చో. నేను వీడియో మొత్తం హాయిలు చెప్పుకుంటా తిరుగుతా. ये कौन सा विकेट है? ఏముంది ఇంకా ముగ్గురు ప్రపంచమాయనే. తిరుపతికి వచ్చాం. ఎక్కడికి వచ్చాము ఇప్పుడు మనం? ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? తిరుపతికి వచ్చాము. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? తిరుపతికి వెళ్తున్నాము. తిరుమలకి. ఇక్కడ వాళ్ళిద్దరు ఆబ్సెంట్ పీపుల్స్. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. సైలెంట్ డైలాగ్ విత్ ఫుల్ పేల్డ్. డిస్కషన్స్ ఒకరు మాట్లాడుకుంటూ విత్ పప్పు వితౌట్ పప్పు ఒక ఆవిడ. నిజంగా వాస్తున్నావే వెళ్ళవు. వాళ్ళకి ఏం చిట్టి? చూసి సిగ్గుపడిపోతా. ఇప్పుడు సిగ్గుపడిపోతాడు. బాబు పక్కన తిరుమల బస్ స్టాండ్ వచ్చిందని చెప్పేద్దాం. ఇది నా మెహందీ. నీది? అమ్మ నీది? కాలు సింగ్. ఈ మధ్య బర్త్డే రేపు మా మమ్మీ బర్త్డే అంటే July 14th. చిట్టి బర్త్డే. నీ పేరు కాలు సింగ్ తెలుసా? కాలో సింగ్ మీన్స్ తెలుగులో చెప్పు. కొబ్బరు కాలు సింగ్. ఆయన పేరు ఇప్పటివరకు ఆయన అట్లా ఎప్పుడు ఇన్నాడు. చిట్టి చిట్టి బాబు నాకు తెలియక. ఓ చిట్టి నీ పేరు కాలు సింగ్ చూడు. ఓకేనా? అంటే నువ్వు కర్ర ఉన్నావు అంటున్నాడే. దొంగ ఫిల్. నిజంగా ఉన్నదని చెప్పాలి. ఏం ఫీల్ వస్తుందో ఇప్పుడు నేను. జూనియర్ మహేష్ బాబు నేను. అబ్బా నైట్ ప్యాంట్ తీయట్లే. వీళ్ళు బడ్జెట్ డిస్కషన్ లో ఉన్నారు గైస్. ఏదో నేనే కొట్టించిన అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఏడున్నా? 25 ఎట్లా పోతాం రా అక్కడ? అరే 2500 అంటే ఎంత? కమెంట్ చేయండి. మీరు గెలుచుకున్నారు 1 crore. అలివేలి మంగపట్నం పద్మావతి అమ్మవారి దగ్గర అన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము.
ఓకే. వద్దామా అత్తమ్మా, నేను అప్లై చేస్తా, వస్తామా? అందరు వచ్చినట్టేనా? 1 2 3 4 5 6 7 8 9 10. తిరుపతి దగ్గరలో ఉన్న గుడిమల్లం అనే స్వయంభూ శివలింగం దగ్గరకు వచ్చినాం. అందరికి నమస్కారం. మేము భారతదేశంలోని తొలి శివాలయమైనటువంటి ఒక పురాతనమైన శివాలయం దగ్గరికి వచ్చినాము. ఇది తిరుపతికి 17 కిలోమీటర్ల దూరంలో గుడిమల్లం అనే విలేజ్ లో ఉంది. ఇది మానవుని పురుష లింగ రూపంలో ఉంటుంది. మేము కూడా కొన్ని యూట్యూబ్లలో చూసి ఫేమస్ అయ్యింది. ఇక్కడ కోరిన కోరికలు ఎల్లమ్మ తల్లి కొడుకు పరశురాముడు నిర్మించాడు గుడి అని, కోరిన కోరికలు తీర్తాయి అని చెప్పి చాలా మంది యూట్యూబ్లలో చూడడం వల్ల మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎల్లమ్మ తల్లి కొడుకు పరశురాముడు ప్రతిష్ఠించిన 108 శివలింగాలలో మొదటి శివలింగంగా కూడా పేర్కొంది. అందువల్ల మేము మా కుటుంబ సభ్యులం అందరం కలిసి వీడికి రావాలని వచ్చినాం. ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ తిరుపతికి పోతున్నాం. నమస్కారం. వీడిని ఇదే ఫేస్ గుర్తు పెట్టుకోండి, రేపటి వ్లాగ్ లో మళ్ళీ వీడు గుండె అయిపోతాడు. డాడీ కూడా కదా, ఆ? డాడీ కూడా కదా. ఓకే, మా అమ్మ, అత్తమ్మ, ఒకటి మొదటిసారిగా శిలా వేదిక 2వ శతాబ్దంలో హస్తి సృష్టి శైలిలో ఇటుకలతో నిర్మించబడిన దేవాలయంలోని తీసుకురాబడింది. శాతవాహనుల పాలనలో ఈ ఆలయం విస్తరణకు నోచుకొని రాతిలో పునర్నిర్మించబడింది. అనగా క్రీస్తు శకం 8వ శతాబ్దంలో చివరి పల్లవ భాన శకంలో రాతితో పునర్నిర్మించబడింది. చంద్రశేఖర, దక్షిణమూర్తి, విష్ణువు, దుర్గా మరియు సూర్య వంటి చిహ్నాలతో చక్కగా చెక్కబడిన ప్రతిమలు చోళుల కాలంలో ఉనికిలోకి వచ్చాయి. ఈ సమయంలోనే సూర్యునికి, దేవేరులతో కూడిన కార్తికేయుడికి, ఆనందవల్లికి చిన్న ఆలయాలు నిర్మించబడ్డాయి. భారతీయ పురాతన తత్వ సర్వేక్షణ, అమరావతి మండలం. ఓం నమః శివాయ.